తెలుగు లేడీ యాంకర్స్ శ్రీముఖి రాథోడ్ వర్సెస్ విష్ణుప్రియ భీమనేని. వీళ్ళిద్దరి మధ్య ఈ వీడియోలో డిఫరెన్సెస్ చూద్దాం. శ్రీముఖి రియల్ నేమ్ వచ్చేసరికి శ్రీముఖి రాథోడ్, నిక్ నేమ్ వచ్చేసరికి శ్రీ రాములమ్మ. విష్ణుప్రియ రియల్ నేమ్ వచ్చేసరికి విష్ణుప్రియ భీమనేని, నిక్ నేమ్ వచ్చేసరికి విష్ణుప్రియ. శ్రీముఖి 10 మే 1993 నిజామాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 33 ఇయర్స్. విష్ణుప్రియ 20 ఆగస్ట్ 1995 హైదరాబాద్ తెలంగాణలో జన్మించింది. ప్రస్తుతం తన ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్. శ్రీముఖి ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు యాంకర్ అండ్ హైట్ వచ్చేసరికి 5 feet 5 inches మరియు వెయిట్ వచ్చేసరికి 62 kilograms. విష్ణుప్రియ ప్రొఫెషన్ వచ్చేసరికి యాక్టర్స్ మరియు యాంకర్, హైట్ వచ్చేసి 5 feet 6 inches మరియు వెయిట్ వచ్చేసరికి 68 kilograms. శ్రీముఖి బీడీఎస్ డ్రాప్అవుట్ చేసింది మరియు పటాష్ షో ద్వారా ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. విష్ణుప్రియ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది, పోవై పోరా షోతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. శ్రీముఖి వచ్చేసరికి 2012లో ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ మూవీ వచ్చేసరికి జులై మూవీ అండ్ ఫస్ట్ టెలివిజన్ షో వచ్చేసరికి ఆదర్శ షో. విష్ణుప్రియ 2005లో ఎంట్రీ ఇచ్చింది అండ్ ఫస్ట్ మూవీ వచ్చేసరికి యమదంగ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది అండ్ డెబ్యూ టెలివిజన్ వచ్చేసరికి పోవై పోరా షో. ఈ శ్రీముఖికి ఇంకా మ్యారేజ్ కాలేదు. అలాగే హాబీస్ వచ్చేసరికి ట్రావెలింగ్, కుకింగ్, లిజనింగ్ మ్యూజిక్. విష్ణుప్రియకి ఇంకా మ్యారేజ్ కాలేదు. హాబీస్ వచ్చేసరికి డాన్సింగ్ అండ్ కుకింగ్. ఈ శ్రీముఖి రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. విష్ణుప్రియ రిలీజన్ వచ్చేసరికి హిందూ, నేషనాలిటీ వచ్చేసరికి ఇండియన్. శ్రీముఖి జుడియాక్ సైన్ వచ్చేసరికి తారస్ మరియు ఇప్పటివరకు 16 మూవీస్ చేసింది. విష్ణుప్రియ జుడియాక్ సైన్ వచ్చేసరికి పిక్సెస్ అండ్ ఇప్పటివరకు వచ్చేసరికి 2 మూవీస్ చేసింది. ఈ శ్రీముఖికి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 5 million ఉన్నారు. అలాగే విష్ణుప్రియకి వచ్చేసరికి 1.4 million ఉన్నారు. ఇక యూట్యూబ్లో శ్రీముఖికి 1.16 million ఉన్నారు. విష్ణుప్రియకి వచ్చేసరికి 591K ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో శ్రీముఖికి 4.5 million, అలాగే విష్ణుప్రియకి వచ్చేసరికి 44.9K. ట్విట్టర్లో వచ్చేసరికి శ్రీముఖికి 13.8 lakhs అండ్ విష్ణుప్రియకి వచ్చేసరికి 14.2K. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ చూసాం కదా. మీ ఫేవరెట్ ఎవరో కామెంట్ చేయండి.